ఇప్పుడు నువ్వు చేసిన వరకు ఎంత ఎర్న్ చేసావు చెప్పాలంటే చెప్పొచ్చు, నువ్వు ఇబ్బంది ఏం లేదు. ఇన్ఫ్లుయెన్స్కి ఏంటంటే ఇది బెటర్ ఆప్షన్. మీరు చేసే వర్క్ లో కూడా బ్యాక్గ్రౌండ్ అనేది జాగ్రత్తగా చూసుకొని చేయాలి. ఫ్రాడ్స్ తప్పించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలా విత్ ఇన్ 1 to 2 ఇయర్స్లో 100%, 150% రిటర్న్స్ మాత్రం ఈ ఏరియాలో మీకు దొరుకుతాయి. హలో అందరికి హలో. ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్లో యూత్ అనేది యాక్టివ్గా రియల్ ఎస్టేట్ రావాలి. ప్రతి ఒక్కరు డే టైంలో 5 to 9 9 to 5 అనే టైమింగ్స్లో ఇన్కమ్ ఎక్కువ ఆశించలేకపోతున్నారు. యూత్ అనేది మొత్తం ఎక్కువ ఇన్కమ్కి మంచి స్టేబుల్ మంచి పొజిషన్ రావాలనుకుంటే యూత్ ఖచ్చితంగా రియల్ ఎస్టేట్కి వచ్చి వాళ్ళకి కుదిరినప్పుడే మ్యాక్సిమం ఇంట్లో ఉండి తెలిసిన ఫ్రెండ్స్తో ఉండి మిగతా వాళ్ళతో కూర్చొని మాట్లాడుకొని రియల్ ఎస్టేట్ చేసుకొని ఇంట్లో కూర్చొని సంపాదించే ఏకైక బిజినెస్ రియల్ ఎస్టేట్. ముఖ్యంగా ఓవరాల్ ఇండియా ప్రకారంగా చూసుకుంటే హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏ స్టేట్లో లేదు. పైగా మెయిన్గా మన వరంగల్ హైవే చూసుకుంటే మనకి మాదారం ఐటీ పార్క్ కానీ, పోచారం ఇన్ఫోసిస్ కానీ, యాదాద్రి టెంపుల్ కానీ, వరంగల్ టెక్స్టైల్ పార్క్ కానీ, ఇవన్నీ మెయిన్ డెవలప్మెంట్ మనకి ఈ హైవేలో కనిపిస్తుంది. సో తీసుకునే వాళ్ళకు కూడా మీరు ఇవన్నీ ఫోకస్ చేయొచ్చు. ఎవరు ఇక్కడ పెట్టుబడి పెట్టించినా వాళ్ళు మాత్రం నష్టపోరు. ఖచ్చితంగా వాళ్ళకి విత్ ఇన్ 1 to 2 ఇయర్స్లో 100%, 150% రిటర్న్స్ మాత్రం ఈ ఏరియాలో మీకు దొరుకుతాయి. ఇది మాత్రం పక్కా. మీరు ఈ షాప్ నడిపిస్తూనే రియల్ ఎస్టేట్ కూడా చేస్తారా? యాక్చువల్గా ఇది మా షాప్, అంటే మా ఫ్రెండ్స్ ఇదంతా. మేము ఇక్కడికి వచ్చింది కూడా రియల్ ఎస్టేట్ మాట్లాడానే. సో ఇక్కడ కూర్చొని కూడా మేము అంటే ఇది కూడా ఇక ఖచ్చితంగా పొద్దున లేచి ఆఫీస్కి పోయి బ్యాగ్ వేసుకొని పోవాలనేది అసలు దాని దృష్టికే మాకు పోదు. మేము నిమ్మలంగా ఫ్రెండ్స్ తోటి కూర్చుంటాం, ఫ్రెండ్స్ తోటి మాట్లాడతాం, ఫ్రెండ్స్ తోటి బిజినెస్ చేస్తాం, ఫ్రెండ్స్ తోటి సంపాదించుకుంటాం. ద ఓన్లీ కాన్సెప్ట్ ఫ్రెండ్స్ తోటి కలిసి చేసే బిజినెస్ ఏదైనా ఉందంటే అది ఒక రియల్ ఎస్టేట్ మాత్రమే. ఇంకా మిగతా ఏ బిజినెస్ లేవు. ఖచ్చితంగా నేను మాత్రం హైదరాబాద్లో యూత్ చాలామందికి చెప్తా, అంటే కొందరు ఫ్రాడ్స్ చేస్తుండొచ్చేమో, ఫ్రాడ్స్ మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండాలి. మీరందరూ ఏకైక రియలిస్టిక్గా రియల్ ఎస్టేట్ చేస్తే మాత్రం మీరు రియల్గా 100% సక్సెస్ అవుతారు లైఫ్లో. తప్పించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలా బేసిక్గా మనం ఏం చేయాలంటే ఇన్వెస్టర్ పరంగా ఆలోచించాలి. యాజ్ ఏ సెల్లర్గా మనం మార్కెటింగ్ పర్సన్ 2 perspectivesలో ఆలోచన చేయాలి. మీరు చేసే వర్క్ లో కూడా బ్యాక్గ్రౌండ్ అనేది జాగ్రత్తగా చూసుకొని చేయాలి. మెయిన్గా ఇప్పుడు మీరు సేల్ వర్క్ చేయాలి. ఫస్ట్ ఎవరైనా సరే మార్కెటింగ్ చేసే వాళ్ళు ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోవాల్సింది ఖచ్చితంగా. వాళ్ళ స్టేబిలిటీ ఏంది, వెదర్ దే ఆర్ వయబుల్ ఇన్ మార్కెట్ అని తెలుసుకొని, వాళ్ళు మార్కెట్లో రూలింగ్లు ఉన్నారా లేదు చూసుకొని, వాళ్ళు చేసిన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ మాత్రం గమనించి మార్కెట్లోకి ముందుకెళ్ళి ఇన్వెస్టర్తో పెట్టుబడి పెట్టాలని మార్కెటర్స్కి నేను సజెషన్ ఇస్తాను. ఎట్ ద సేమ్ టైం కస్టమర్స్కి ఇన్వెస్టర్స్ కూడా నేను ఒకటే చెప్తా, ఏంటంటే వాళ్ళు కూడా డబ్బులు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి 4 రూపాయలు భూమి మీద పెట్టుబడి పెడితే 4 రూపాయలు మిగులుతాయని ప్రతి ఒక్కరి కోరిక. చిన్న ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగం దాకా ప్రతి ఒక్కరు ఒకటే ఆలోచన చేస్తారు. ఏం ఆలోచిస్తారంటే రూపాయి పెట్టుబడి పెడితే 10 రూపాయలు ఆశించారు. ఖచ్చితంగా వాళ్ళకి ఇన్వెస్టర్స్ అనేది దేవుళ్ళు మార్కెటింగ్ వాళ్ళకి. ఖచ్చితంగా వాళ్ళకి మాత్రం మంచిగా వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకోవాలి. వెదర్ మేము ఈ ప్రాజెక్ట్ నుంచి ఈ కంపెనీ నుంచి మనం చేస్తున్నాం. ఇప్పుడు మీరు అందరూ టీ హోమ్స్ నుంచి చేస్తారు, టీ హోమ్ మంచి ప్రాజెక్ట్ చేస్తారు, మల్టిపుల్ ప్రాజెక్ట్ చేశారు. సో వాళ్ళకి కేపబుల్ ఉంది, వాళ్ళు వయబుల్ అవుతారు మార్కెట్లో. సో వాళ్ళ దగ్గర చూడండి మీకు నచ్చింది అంటే మార్కెట్లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి, మల్టిపుల్ బ్రాండ్స్ ఉన్నాయి. మీరు చూసింది బెస్ట్ ఏది నచ్చుతో లొకేషన్ చూడండి, దాని డెవలప్మెంట్ చూడండి, మీ రిటర్న్స్ చూడండి. రిటర్న్స్ చూసిన తర్వాతనే మీరు పెట్టుబడికి వెళ్ళండి అని నేను కస్టమర్స్ మాత్రం సజెస్ట్ చేస్తాను. ఇంకేమైనా కావాలా, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో నాది క్వశ్చన్ అన్నకి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనకున్న ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ఉన్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ రియల్ ఎస్టేట్ చేస్తే ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి వచ్చిన దీనికంటే ఇది ఎక్కువ వస్తుందా రాదా? రియల్ ఎస్టేట్ చేస్తే అమౌంట్ అనేది ఎలాగ వస్తుంది? ఇప్పుడు నువ్వు చేసిన వరకు ఎంత ఎర్న్ చేసావు చెప్పాలంటే చెప్పొచ్చు, నువ్వు ఇబ్బంది ఏం లేదు. అంటే వీళ్ళు తెలిసినంత వరకు ఇది బయట రిలీజ్ చేయం. మీరు జర్నీ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో, మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి, మేము చేయకూడని మిస్టేక్స్ ఏంటి, మేము ఎలాంటి మిస్టేక్స్ని ఓవర్కమ్ చేస్తే బెటర్ ప్లేస్లో ఉండగలం. వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్. మీరు చేసిన మిస్టేక్స్ చెప్పండి అన్న, మేము చేయకుండా ఉంటాం. మీరు చెప్పండి. నేను ఫస్ట్ ప్లాట్ చేసింది ఎంబీఏ ఫైనల్ ఇయర్లో. నేను ఎంబీఏ ఫైనల్ ఉన్నప్పుడు ఇట్లనే నా ఫ్రెండ్ కలిస్తే ఒక ప్లాట్ డీల్ చేసాం. అయినా మనకు తెలియదు మార్జిన్ ఎట్లుంటుంది, ప్రాఫిట్ ఎట్లుంటుంది రియల్ ఎస్టేట్ అనేది. అంటే తెలుసు రియల్ ఎస్టేట్ కానీ ద ప్రాఫిట్స్ ఇట్లుంటాయి. నిమ్మలంగా కూర్చొని పని చేసి నేను కూడా జాబ్ చేసిన, నేను పేటీఎంలో చేసిన, అసెట్ హెయిర్లో చేసిన, ప్రాస్పర్లో చేసిన, 4-5 కంపెనీలు మారిన. మారిన తర్వాత నేను పని చేసి ఫుల్ ప్లేస్గా రియల్ ఎస్టేట్ కొన్నా. నేను కూడా మల్టిపుల్ ప్రాజెక్ట్ తీసుకున్నా. కొన్నవాడిలో కూడా ఇక్కడ గట్కేసార్ ఏరియాలో మేము మల్టిపుల్ ప్రాజెక్ట్స్, ప్లాట్స్ తీసుకుంటాం, ల్యాండ్స్ తీసుకుంటాం. మెయిన్ అగ్రికల్చర్ ల్యాండ్ రీసేల్ తీసుకుంటాం అనమాట. ఇన్ఫ్లుయెన్స్కి ఏంటంటే ఇది బెటర్ ఆప్షన్, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ సోషల్ మీడియా మార్కెట్ ఉంటుంది.
సోషల్ మీడియా మార్కెట్ని వాళ్ళు ఎంత యూటిలైజ్ చేసుకుంటే వాళ్ళకి అంత బెనిఫిట్ ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది ఉండేది. ఫిక్స్డ్ మనం ఎంత కష్టపడతామో అంత రెవెన్యూ వస్తుంది, అంత రిటర్న్ వస్తుంది. సో దాని తగ్గట్టు ఇన్ఫ్లుయెన్స్కి ఏంటంటే ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మార్కెటే వాళ్ళ బ్రాండ్ అనేది ఇన్ఫ్లుయెన్సర్ ఆల్రెడీ వాళ్ళు చేసుకునే రీల్స్ కానీ వాళ్ళు ప్రమోషన్స్ కానీ వాళ్ళ మార్కెట్ అనేది వాళ్ళకు ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఏదైతే వీరే వాళ్ళకి ప్రమోట్ చేస్తారో మీ బిజినెస్ మీరే ప్రమోట్ చేసుకొని మీరే ఇంకెక్కువ ఎర్న్ చేసుకోవచ్చు అని మాత్రం మీ ఇన్ఫ్లుయెన్సర్ మాత్రం సజెస్ట్ చేస్తారు. రైట్.